సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్‌ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ. మరి ముఖ్యంగా ఒకరో ఇద్దరో మాత్రమే అలా సెంటిమెంట్స్‌ని ఫాలో అవుతూ ఉంటారు. హీరోలు చాలామంది సెంటిమెంట్ లేకుండానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా 'మహేష్ బాబు' గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన సినిమా పూజ కార్యక్రమాలకి ఆయన అటెండ్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న నమ్మకం ఆయనకు ఎక్కువగా ఉంది. ఆ కారణంగానే తను నటించిన సినిమా పూజ కార్యక్రమాలకు అసలు హాజరవ్వడు. కాగా మెగా హీరోస్ మాత్రం అలాంటి సెంటిమెంట్స్‌ని ఏమాత్రం పట్టించుకోరు. అయితే జనవరి నెలలో రిలీజ్ అయితే ఆ సినిమా నెగెటివ్ టాక్ సంపాదించుకుంటుంది. మెగా హీరోస్‌కి సంబంధించి అన్న కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి కారణం 'గేమ్ చేంజర్' సినిమా. దాదాపు 6 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ సోలోగా వచ్చిన సినిమా ఇదే కావడం గమనార్హం. దర్శకుడు శంకర్ తెలుగులో తీసిన తొలి చిత్రం ఇదే కావడంతో సినిమాపై ఒకింత ఆసక్తి నెలకొంది. కానీ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. దీంతో 'గేమ్ చేంజర్' పై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మీమ్స్ అయితే అల్లాడించేస్తున్నారు. ఇదే క్రమంలో జనవరి 10వ తేదీన మెగా ఫ్యామిలీకి అచ్చి రాలేదు అన్న వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సరిగ్గా 7 ఏళ్ల కిందట జనవరి 10 అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందించిన చిత్రమే ఈ అజ్ఞాతవాసి. ఈ సినిమా వచ్చిన ఫ్లాప్ నుండి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కోలుకోలేకపోతున్నాడు. 2018 సంక్రాంతి స్పెషల్గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్ కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోవాల్సిన డిజాస్టర్ మూవీగా ఈ సినిమా మిగిలిపోయింది. ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో బాధపడుతూనే ఉంటారు. అంతేకాదు ఇప్పుడు అజ్ఞాతవాసి రికార్డును బ్రేక్ చేసే విధంగా 'గేమ్ చేంజర్' మూవీ ఫ్యాన్స్ని నిరుత్సాహపరుస్తోంది అంటున్నారు జనాలు. అంతేకాదు 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన 'వినయ విధేయ రామ' సినిమా కూడా డిజాస్టర్ టాక్ అందుకుంది. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి సంక్రాంతి రేస్ కలిసి రావడం లేదు అని జనాలు మాట్లాడుకుంటున్నారు.